ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మే 7న ఈడీ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది సుప్రీం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉందని, ఈ కేసులో ఉన్నవారిని ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించింది. దీంతో కేజ్రీవాల్ టీం ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీం ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ విచారణ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మనిషి జీవితంలో స్వేచ్ఛ చాలా ముఖ్యమైందంటూ కూడా వ్యాఖ్యానించింది. గత నెల ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు మధ్యంతర బెయిల్ పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి తెలిపింది. ఈ రోజు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం తెలిపింది. మే 7న మరోసారి దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది.